హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి నిశ్శబ్దంగా అనిపిస్తే జాగ్రత్త. ఎందుకంటే చీకట్లో ఎవరో మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అడవుల మధ్యలో ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరి పేరు మర్రిపల్లి. ఆ ఊరి గురించి బయట వాళ్ళు ఒకే మాట చెబుతారు: సాయంత్రం తర్వాత ఆ ఊరికి వెళ్ళకూడదు. ఎందుకంటే రాత్రి అయ్యాక ఆ ఊరిలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక రాత్రి ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటల్లో చాలామంది గ్రామస్తులు చిక్కుకున్నారు. ఆ రాత్రి తర్వాత ఊరు పూర్తిగా మారిపోయిందని కొంతమంది చెబుతారు. ఆ మంటల్లో చనిపోయిన వాళ్ళు ఇంకా ఊరిని వదిలి వెళ్ళలేదు. ఒకరోజు ఒక ట్రావెలర్ రాఘవ్ ఆ ఊరికి దగ్గరగా ఉన్న రోడ్డులో ప్రయాణం చేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి అతని బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ చూశాడు. దూరంగా చిన్న ఊరు కనిపించింది. అతను బైక్ తోసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఊరికి చేరేసరికి ఒక వృద్ధుడు కనిపించాడు. రాఘవ్ ఇలా అడిగాడు: ఇక్కడ రాత్రి ఉండడానికి ఏదైనా చోటు ఉందా? వృద్ధుడు కొంచెం ఆలోచించి అన్నాడు: ఉంది, కానీ రాత్రి బయటికి రావద్దు. రాఘవ్ నవ్వి ఎందుకు అన్నాడు. వృద్ధుడు మౌనంగా వెళ్ళిపోయాడు. రాత్రి రాఘవ్ ఒక పాత ఇంట్లో పడుకున్నాడు. రాత్రి 12 గంటలయ్యేసరికి అతనికి ఒక వాసన వచ్చింది. కాలిన వాసన. అతను బయటికి వచ్చాడు. వీధి మొత్తం పొగతో నిండిపోయింది. దూరంగా కొంతమంది నెమ్మదిగా నడుస్తున్నారు. రాఘవ్ దగ్గరికి వెళ్ళాడు. అతను చూసిన దృశ్యం చూసి గుండె ఆగినట్టయింది. ఆ మనుషుల శరీరాలు మొత్తం కాలిపోయినట్టు ఉన్నాయి. వారి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. అందులో ఒకడు నెమ్మదిగా అన్నాడు: మేము ఇంకా బయటికి వెళ్ళలేకపోయాం. రాఘవ్ భయంతో వెనక్కి పరిగెత్తాడు. కానీ ఇప్పుడు ఊరు పూర్తిగా మారిపోయింది. ఇళ్ళన్నీ కాలిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. వీధి మొత్తం మంటలతో నిండిపోయింది. అప్పుడే వెనుక నుంచి అదే వృద్ధుడు కనిపించాడు. అతను నెమ్మదిగా అన్నాడు: ఇది ప్రతి రాత్రి జరుగుతుంది. రాఘవ్ కంగారుగా అన్నాడు: ఏంటిది? వృద్ధుడు చెప్పాడు: ఆ రాత్రి మంటల్లో చనిపోయిన వాళ్ళు ప్రతి రాత్రి అదే సంఘటనను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నారు. అప్పుడే ఆ కాలిన మనుషులు రాఘవ్ వైపు తిరిగారు. అందరూ ఒకేసారి అన్నారు: మాతో కలిసి ఉండు. రాఘవ్ పరిగెత్తి ఊరు బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ దారి కనిపించలేదు. ఎక్కడ చూసినా అదే ఊరు. అప్పుడే అతని వెనుక ఒక చల్లని చెయ్యి పడింది. ఒక కాలిన వ్యక్తి నెమ్మదిగా అన్నాడు: ఇప్పుడు నువ్వు మాలాంటివాడివే. ఉదయం. రాఘవ్ కళ్ళు తెరిచాడు. అన్నీ మామూలుగా ఉన్నాయి. ఊరు ఖాళీగా ఉంది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. అది కలై ఉంటుంది అని అనుకున్నాడు. అప్పుడే అతను నీళ్లల్లో అతని ప్రతిబింబం చూశాడు. అతని ముఖం మీద చిన్న చిన్న కాలిన మచ్చలు కనిపిస్తున్నాయి. దూరంగా అడవిలో మళ్ళీ పొగ పైకి ఎగిరింది. రాత్రి మళ్ళీ వస్తోంది. మర్రిపల్లి ఊరు మళ్ళీ మంటలో మునిగిపోబోతుంది.